ఓం హరిహరాయ నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి షడ్వింశతోధ్యాయ. కార్తీక పురాణం 26వ రోజు పారాయణం. ఈ అధ్యాయంలో దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట, శ్రీహరి హితబోధ చేస్తూ దశావతారాలను గురించి వివరించిన విషయాలను తెలుసుకుందాం. అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం తెలిసి మిగతా వృత్తాంతాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకం, మత్స్యలోకం, పాతాళలోకం, సత్యలోకం వరకు తిరిగి అన్ని లోకాలలోనూ తనను రక్షించేవారు లేకపోవడంతో వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత బిరుదాంకిత, నన్ను రక్షించు. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలచి నేను బ్రాహ్మణుడై ఉండి కూడా ముక్కోపినై మహాపరాధం చేశాను. నువ్వు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ హృదయంపై తన్నినా సహించావు. ఆ కాలిగుర్తు నేటికీ నీ వక్షస్థలంపై ఉంది. ప్రశాంతమైన మనసుతో అతనిని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షించు. శ్రీహరి నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తుంది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేక విధాలుగా ప్రార్థించాడు. ఈ విధంగా తన అహంకారాన్ని వదిలి దూర్వాసుడు తనను ప్రార్థించడాన్ని చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ దూర్వాస, నీ మాటలు యథార్థాలు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నువ్వు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకాలలో కూడా భయపడకుండా ఉంటారా? నేను త్రికరణముల చేత బ్రాహ్మణులకు కొంచెమైనా హింస కలిగింపను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపాన్ని ధరిస్తాను. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాను. నువ్వు అంబరీషుడిని ఏ కారణంగా శపించావు? నేను శత్రువుకైనా మనోవాక్కాయములందు కూడా హాని తలపెట్టను. ఈ ప్రపంచంలో గల ప్రాణి సమూహమంతా నా రూపాలుగానే భావిస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. అటువంటి నా భక్తుడిని నువ్వు అనేక విధాలుగా దూషించావు. నీ ఎడంపాదంతో తన్నావు, శపించావు. అతని ఇంటికి నువ్వు అతిథివై నువ్వు వేళకు వెళ్ళకపోవడంతో 12 ఘడియలు దాటకూడదని వ్రతభంగానికి భయపడి నీ రాకకై ఎదురు చూసి నీటిని మాత్రమే తాగాడు. ఇందులో అతడు ఏ అపరాధం చేయలేదు. చాతుర్వర్ణాలు వారికి భోజన నిషిద్ధ రోజున కూడా జలపానము దాహశాంతికి, పవిత్రతకు చేయదగినది కదా. జలపానము చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించి శపించావు. అతడు వ్రతభంగానికి భయపడి నీటిని తాగాడే కానీ నిన్ను అవమానించడానికి కాదు. నువ్వు మండిపడుతున్నా నిన్ను బ్రతిమాలి శాంతింపచేయడానికి ప్రయత్నించాడు. నువ్వు శాంతింపనందున నన్ను శరణు వేడాడు. నేనప్పుడు అంబరీషుని హృదయంలో ప్రవేశించి నీ శాపాలను 10 జన్మల్లో అనుభవిస్తానని పలికిన వాడిని నేనే. నీ వల్ల భయంతో అంబరీషుడు నన్ను శరణకోరు సమయంలో జరుగుతున్నది తాను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. నీ శాపాలను అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాడిని అకారణంగా శంకించావు, నిష్కారణంగా శపించావు. అయినా నువ్వు విచారించకు. ఆ శాపాలను నేను లోకోపకారానికై అనుభవిస్తాను.
ఏ విధంగానంటే, నీ శాపంలో మొదటిది మత్స్యజన్మ. నేను ఈ కల్పంలో మనువును రక్షించడం కోసం సోమకుడు అనే రాక్షసుడిని సంహరించడానికి మత్స్యావతారాన్ని ధరిస్తాను. తర్వాత దేవదానవులు క్షీరసాగరమున మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేస్తారు. ఆ పర్వతం నీటిలో మునగకుండా కూర్మ రూపంలో నా వీపును మోస్తాను. వరాహ రూపం ఎత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను. నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని వధించి ప్రహ్లాదుడిని రక్షిస్తాను. బలిచక్రవర్తిచే స్వర్గం నుండి పారిపోయిన ఇంద్రుడికి తిరిగి స్వర్గాన్ని అప్పగించడానికి వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తాను. భూభారాన్ని తగ్గించడానికి క్షత్రియులను వధించి బ్రాహ్మణుడినై జన్మిస్తాను. లోకకంటకుడైన రావణుడిని వధించి రఘువంశంలో శ్రీరాముడిగా జన్మిస్తాను. తరువాత యదువంశంలో శ్రీకృష్ణునిగా, కలియుగంలో బుద్ధుడిగా, కలియుగాంతాన విష్ణుచిత్తుడు అనే విప్రుని ఇంట కల్కిగా జన్మించి అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషుల అందరినీ వధిస్తాను. నువ్వు అంబరీషుడికి ఇచ్చిన ఈ శాపాలను 10 జన్మలను కూడా ఈ విధంగా లోకోపకారానికై నేను జన్మిస్తాను. ఇటువంటి నా దశావతారాలను సదా స్మరించిన వారికి సమస్త పాపాలు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను. ఇది ముమ్మాటికి తథ్యం అని శ్రీహరి దుర్వాసునితో పలికాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం అందలి షడ్వింశతోధ్యాయ. కార్తీక పురాణం 26వ రోజు పారాయణం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. స్వరార్చన డాక్టర్ SRS కొల్లూరి. ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరిహరార్పణమస్తు. స్వస్తి.